అది మునాట్ పట్టుకెళ్తుంది 10 మునాట్ లేకపోతే See, listen here. And so these are done representation. అంటే ఒక లెటర్ పరంగా ఎలా రిప్రజెంట్ చేస్తాం. సో మెకానికల్ సిస్టమ్ లో అవుట్పుట్ అనేది వెలాసిటీ అయితే కరెంట్ అనేది అవుట్పుట్ అవుతుంది ఎలక్ట్రికల్ సిస్టమ్ లో. ఓకేనా. సో జస్ట్ రిప్రజెంట్. సో బి ని ఆర్ గా రిప్రజెంట్ చేస్తాము, ఎం ని ఎల్ గా రిప్రజెంట్ చేస్తాం. సో జస్ట్ జస్ట్ గుర్తు పెట్టుకోండి. సో ఎం అని ఎలా, సో జస్ట్ ఇవంతా మీరు చేసే బదులు జస్ట్ రిమెంబర్ థింగ్. సో బి వీ కెన్ రీప్లేస్ బై ఆర్, ఎం వీ కెన్ రీప్లేస్ బై ఎల్, అండ్ కే వీ కెన్ రీప్లేస్ బై 1/c. So this is the conversion from mechanical translation system components into electrical system components and in force voltage analogy. Okay, now. Right. So next second case is force current analogy. How we can see that force current analogy? Let me see this. So మీకు చూపిస్తాను. Right. So I'm going to be explain you force current analogy here. So in mechanical system, you are giving the force as an input. In electrical system, you are giving the current as an input. And here you are getting that velocity as an output. Here voltage is our output. Okay now. Now, so for m, for mass element, you can get m into dv/dt. సో ఇక్కడ మీరు వెలాసిటీని రిప్రజెంట్ చేసినప్పుడు ఈ విధంగా రిప్రజెంట్ చేయాలన్నమాట. ఎందుకంటే వోల్టేజ్ వెలాసిటీ రెండు ఒకేలాగా ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ వెలాసిటీ సింబల్ ఈస్ లైక్ దిస్. ఓకేనా. నెక్స్ట్ బి, యూ కెన్ గెట్ బి ఇంటూ వి. నెక్స్ట్ కే, యూ కెన్ గెట్ కే ఇంటెగ్రల్ ఆఫ్ వి into dt. So this is the representation of mechanical elements in terms of velocity. Now here R L C, what is the current through the resistor? V/R. Okay. Next, what is the current through the inductor? 1/L integral of V into dt. What is the current through the capacitor? I is equals to C into dV/dt. సో ఇప్పుడు రెండింటికి కంపేర్ చేయండి. ఇక్కడ మాస్ ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు? How we can replace mass in electrical system? మాస్ కి సి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఎం, ఇక్కడ సి, ఇక్కడ వెలాసిటీ వి. సో ఎం ప్లేస్ లో సి పెట్టుకోవచ్చు. అంటే మాస్ ఎలిమెంట్ వాస్ రీప్లేస్డ్ బై ద కెపాసిటర్. నెక్స్ట్ వాట్ అబౌట్ బి?
here b is b into velocity, so b we can replace by 1 by r. Okay, so దీనికి next what about k? 1 by L, sir. 1 by L. okay, so this is force current analogy. Okay, చూడండి, సో మీకు ఆల్రెడీ తెలుసు కరెంట్ ఈక్వేషన్స్ లో రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ డినామినేటర్ లో వస్తాయి, కెపాసిటెన్స్ ఒకటి న్యూమినేటర్ లో వస్తుంది మల్టిప్లికేషన్ లో. ఓకేనా, సో దిస్ ఇస్ ద ఫోర్స్ కరెంట్ అనలాజీ. సో ఇప్పుడు టేబుల్ చూసాం ఎలా వస్తుందని. అండ్ ఫోర్స్ కరెంట్, ఇప్పుడు మనము ఫోర్స్ వోల్టేజ్ లో తీసుకున్నప్పుడు మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ మాస్ ఎలిమెంట్స్ మనము లూప్స్ గా రాసుకున్నాం ఇన్ ఫోర్స్ వోల్టేజ్ అనలాగి. ఓకేనా, ఇప్పుడు ఫోర్స్ కరెంట్ అనలాగ్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ 2 మాసెస్ ఉంటే 2 నోడ్స్ కన్సిడర్ చేసుకోవాలి, నోడ్ 1 అండ్ నోడ్ 2. ఇప్పుడు ఆ నోడ్ 1 కి ఏమేమి కనెక్ట్ అని అన్ని ఈ విధంగా చేసుకోవాలి, రెసిస్టర్ ఇండక్టర్ కానీ కెపాసిటర్. ఒకవేళ కామన్ ఉంటే ఈ విధంగా రెండింటికి కామన్ గా తీసుకోవాలి. ఓకేనా, సో ఫోర్స్ కరెంట్ ఉన్నప్పుడు మీరు నోడల్ సర్క్యూట్ డ్రా చేయాలి. సో యూ హ్యావ్ టు డ్రా ద నోడల్ సర్క్యూట్. ఇన్ ఫోర్స్ వోల్టేజ్ యూ హ్యావ్ టు డ్రా ద లూప్ సర్క్యూట్. ఓకేనా, సో డోంట్ వరీ, మీకు ఈ ప్రాబ్లం దీనిపైన ఒక ప్రాబ్లం నేను వీడియో చేశాను, అది మీకు ఈ రోజు ఈవినింగ్ గూగుల్ క్లాస్ లో సెండ్ చేస్తాను. సో అది ఒకసారి వీడియో చూస్తే మీకే క్లారిటీ వస్తుంది హౌ వీ కెన్ కన్వర్ట్. సో మీకు రేపు క్లాస్ లో ప్రాబ్లం చెప్పక ముందు ఆ వీడియో చూడండి, దెన్ యూ విల్ గెట్ క్లారిటీ. సో దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ అనలాగస్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫోర్స్ కరెంట్ అనలాగి. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మెకానికల్ సిస్టమ్ లో చూస్తే దెన్ విల్ గెట్ దట్ force as an input, velocity as an output. In electrical system, current as input, voltage as output. Okay na, so based on the equations we can get in this way. ఇక్కడ b ప్లేస్ లో 1 by r వస్తుంది, m ప్లేస్ లో c వస్తుంది, k ప్లేస్ లో 1 by l. జస్ట్ వాట్, సో మళ్ళీ నీకు ఒకసారి రిప్రజెంట్ చేస్తాను. ఫోర్స్ వోల్టేజ్ అనలాగీలో b is equals to r వస్తుంది, m ప్లేస్ లో l వస్తుంది, k ప్లేస్ లో 1 by c వస్తుంది. సో దిస్ ఇస్ ఫోర్స్ వోల్టేజ్ అనలాగీ. ఫోర్స్ కరెంట్ అనలాగీలో b ప్లేస్ లో 1 by r వస్తుంది, m ప్లేస్ లో c వస్తుంది, k ప్లేస్ లో 1 by l వస్తుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్, అంటే ఫోర్స్ వోల్టేజ్ కి ఫోర్స్ కరెంట్ కి డిఫరెన్సెస్ అన్నమాట. ఇక్కడ మీరు సర్క్యూట్ ని లూప్ గా డిజైన్ చేస్తారు, ఇక్కడ సర్క్యూట్ నోడ్స్ గా డిజైన్ చేస్తారు. సో హియర్ యు ఆర్ గెటింగ్ దట్ మెష్ సర్క్యూట్, హియర్ గెటింగ్ ద నోడ్ సర్క్యూట్. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ సీ దట్ క్వాంటిటీస్ విచ్ ఇస్ హ్యావింగ్ ఇన్ దిస్ force current analog. So this is the quantities we can represent in force current analog. Okay na, so మీకు ఈవినింగ్ ఈ పీపీటీ మీకు గూగుల్ క్లాస్ లో సెండ్ చేస్తాను, జస్ట్ లుక్ ఇట్ అవుట్. సో అంటే మెకానికల్ సిస్టమ్ నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా కన్వర్ట్ చేస్తామని, సో చేసిన తర్వాత ఆ వీడియో చూడండి ఒకసారి, దెన్ you will get clarity on this, then we will discuss in tomorrow class. Okay students, so students this is about today class. Okay na, so రేపు ఈ టాపిక్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం. సో అక్కడ దానితో మ్యాథమెటికల్ మోడల్స్ కంప్లీట్ అయిపోతాయి, మ్యాథమెటికల్ మోడల్స్ అండ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్. ఓకేనా, రైట్. సో ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. సో డోంట్ వరీ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఓకేనా, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏమైనా ఎగ్జాంపుల్స్ కావాలన్నా సో అడగండి, మొహమాటం లేదు. ఓకేనా, సో యూ హ్యావ్ టు బి అండర్స్టాండ్ దిస్ సబ్జెక్ట్, యూ హ్యావ్ టు బి లెర్న్ దిస్ సబ్జెక్ట్. సో దట్ ఈస్ మై ఇంటెన్షన్. ఓకేనా, so okay students, this is about today class. I am going to end this class now. Thank you.